హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ పన్నీర్ టాకోస్. పన్నీర్ టాకోస్కి ఏం కావాలో చూద్దామా. ఫస్ట్ గోధుమ పిండి, మైదా పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నెక్స్ట్ కారం, గరం మసాలా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టమోటా, క్యాప్సికమ్. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్, టేస్ట్ తగ్గ సాల్ట్. లాస్ట్లో సీజనింగ్ చేసుకోవడానికి సాసు, మైనస్, సీజనింగ్ పౌడర్. నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకున్నాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మైదా పిండి, కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తో డఫ్ తయారు చేసుకుందాం. డఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము. ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాము. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాము. అది కూడా కొద్దిగా మగ్గుతుంది. నెక్స్ట్ టమాటా వేసుకుందాము. సీడ్లెస్గా వేసుకుందాము. సీడ్స్ తీసేసి టమాటాస్ వేసుకుందాము. అవి కూడా కొద్దిసేపు మగ్గనిచ్చి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని కాసేపు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. మెయిన్ పన్నీర్ వేసేద్దాము. పన్నీర్ కొంచెం బాయిల్ అవ్వాలి కదండి, అందుకోసం మూత పెడదాం. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. చిన్న చిన్న ఉంటలు తీసుకుందాము. అవి కొంచెం చపాతీస్ రౌండ్గా చేసుకొని, ఈ లోపల పన్నీరు బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత కొద్ది కారం, గరం మసాలా వేసుకుందాం. కాలనీయకుండా వెంటనే తీసేద్దామండి. ఇలా వైట్గా వేసుకుందాము. దాంట్లో సాస్ అప్లై చేద్దామండి. అప్లై చేసిన తర్వాత రెడీ అయిన పన్నీర్ని పెట్టి ఫోల్డ్ చేసుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ పైన ఇవి ఇలా పెట్టి పైన కొద్దిగా గీ అన్న, ఆయిల్ అన్న వేసి టర్న్ చేసుకుంటూ మనం సింపుల్లో వీటిని రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు అవి మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు సీజనింగ్ పౌడరు పైన మనము స్ప్రింక్లింగ్ చేసుకుందాం. బాగా స్ప్రింక్లింగ్ చేసుకుందాం, బాగుంటుంది. తర్వాత మైనస్ వేసుకోవచ్చు. ఓకేనండి, మన టాకోస్, పన్నీర్ టాకోస్ రెడీ అయినాయి. మనం ఇలా బ్రేక్ చేయగానే సౌండ్ వస్తుంది, క్రిస్పీ సౌండ్. ఇలా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.